మన ఫస్ట్ రెసిపీ బీట్రూట్ జుకినీ ఆమ్లెట్. బీట్రూట్ జుకినీ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అండ్ ఈ మిక్సింగ్ బౌల్లో మనం ఫస్ట్ ఒక ఎగ్ బీట్ చేసుకొని వేసుకుందాం. సో ఎగ్లో మనకి చక్కటి అమినో యాసిడ్స్ కానివ్వండి, వైటమిన్ ఏ అండ్ అలాగే చక్కటి కాల్షియం, ప్రోటీన్ అన్నీ కూడా ఉంటాయి. సో ప్రతిరోజు పిల్లలకి ఎగ్ తప్పకుండా ఇవ్వండి. రెయినీ సీజన్ టైంలోని మనం ఎక్కువగా పిల్లల్లోని కంటికి వచ్చే ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాము. దాన్ని కళ్ళ కలకలు అని కూడా అంటారు కదా. సో మరి కళ్ళు ఎర్రబడిపోవడం కానివ్వండి, కళ్ళు ఓపెన్ చేయలేకపోవడము అండ్ అలాగే పస్ లాగా ఫామ్ అవ్వడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఆ టైంలో కూడా మనం చక్కటి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. అందులో ఇలాంటి రెసిపీస్ ఇస్తే ఆ టైంలో పిల్లలకి చాలా మంచిది. ఎగ్ బీట్ చేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం బీట్రూట్ తురుము, కొంచెం క్యారెట్ తురుము. బీట్రూట్, క్యారెట్లో మనకి ఫైబర్తో పాటు చక్కటి వైటమిన్ ఏ ఉంటుంది అండ్ బీటా క్యారెటన్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఐస్. బాగా మిక్స్ చేసుకుందాం. దీంతో పాటు ఇప్పుడు మనం జుకినీ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో కూడా లాట్ ఆఫ్ ఫైబర్, వాటర్ కంటెంట్ అండ్ వైటమిన్ ఏ ఉంటుంది. సో బాగా మిక్స్ చేసుకున్నాక సరిపడే అంత ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం మిరియాల పొడి, దీంతో పాటు చక్కటి కొత్తిమీర. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో మనకి వైటమిన్ సి అనేది చక్కగా దొరుకుతుంది. సో కొంచెం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే మనకి కొత్తిమీర కూడా గ్రీన్ లీఫీ వెజిటబుల్ కదండి, అందుకే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ని హీట్ చేసుకుందాం. కాస్త ఆయిల్ వేసుకుందాం. ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇలా మీ చాయిస్ ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం ప్యాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయింది. సో ఎవరైతే పిల్లలు ఆమ్లెట్ ఇష్టంగా తింటారో వాళ్ళకి చాలా వెరైటీ ఆమ్లెట్స్ ఇలా వేసి పెట్టచ్చు. ఇదివరకు కూడా మేము చాలా రకాల వెరైటీ ఆమ్లెట్స్ చూపించాము. ఆమ్లెట్ అంటే జనరల్గా ఓన్లీ ఎగ్ బీట్ చేసి చిన్న మిర్చి పౌడర్, సాల్ట్ వేసి కాకుండా రకరకాల వెజిటబుల్స్తో వేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా న్యూట్రియన్ వాల్యూస్ అన్నవి ఆమ్లెట్ ద్వారా అందుతాయి. సో ఇప్పుడు ఈ ఆమ్లెట్ చక్కగా మనకు ఫ్రై అవ్వాలి రెండు వైపులా కూడా. సో మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. కాస్త వెయిట్ చేయండి. సో ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. బీట్రూట్ జుకినీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. బీట్రూట్ జుకినీ ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, గుడ్డు 1, నూనె 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జుకినీ తురుము 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. బీట్రూట్ జుకినీ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్ బీట్ చేసి బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, జుకినీ తురుము, తగినంత ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పాన్ లో ఆమ్లెట్ లాగా వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ జుకినీ ఆమ్లెట్ రెడీ.